అంతర్జాతీయ దౌత్య రంగంలో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. స్విట్జర్లాండ్ దేశంలోని బర్గెన్ స్టాక్ నగరానికి ఇరు దేశాల ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలు చేరుకున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాగేర్ గాలిబాఫ్ నేతృత్వంలోని బృందాలు చర్చల్లో నిమగ్నమయ్యాయి. మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్, ఖతార్ దేశాల ప్రతినిధులతో కలిసి స్విట్జర్లాండ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ దౌత్య చర్చల పురోగతికి సంబంధించిన మరిన్ని వివరాలు చూద్దాం. పశ్చిమాసియాలో శాంతి స్థాపన కోసం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాజా అవగాహన ఒప్పందం తదుపరి దశకు చేరుకుంది. స్విట్జర్లాండ్ వేదికగా ఇరు దేశాల ప్రతినిధులు ముఖాముఖి చర్చలు జరుపుతున్నారు. అమెరికా తరపున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్వయంగా ఈ చర్చలకు హాజరు కాగా, ఇరాన్ తరపున ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాగేర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్జీ నేతృత్వంలోని బృందం స్విట్జర్లాండ్ చేరుకుంది. ఈ చారిత్రాత్మక చర్చల్లో మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఆ దేశ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ సయ్యద్ ఆసిమ్ మునీర్ కూడా పాల్గొన్నారు. ఈ ఉన్నత స్థాయి చర్చల్లో ప్రధానంగా 2 అంశాలపై ఇరు దేశాలు దృష్టి సారించాయి. ఇరాన్ అణు కార్యక్రమాలపై అంతర్జాతీయ పర్యవేక్షణను పునరుద్ధరించడం, లెబనాన్ సరిహద్దుల్లో శాశ్వత కాల్పుల విరమణను అమలు చేయడంపై ఇరు వర్గాలు చర్చిస్తున్నాయి. ఈ ప్రతిపాదనలకు బదులుగా వివిధ అంతర్జాతీయ బ్యాంకుల్లో స్తంభింపజేసిన ఇరాన్ సొమ్మును మానవతా అవసరాల కోసం విడుదల చేయడానికి అమెరికా సుముఖత వ్యక్తం చేసింది. అయితే హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకల పునరుద్ధరణ, పశ్చిమాసియా రక్షణ విషయంలో వచ్చే 60 రోజుల్లోగా ఖచ్చితమైన తుది ఒప్పందం కుదరాలని అమెరికా గడువు విధించింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఇరాన్ దేశానికి ఈ నిధుల విడుదల ఎంతో కీలకం కానుండటంతో స్విట్జర్లాండ్లో జరుగుతున్న ఈ చర్చలపై ప్రస్తుతం ప్రపంచ దేశాల దృష్టి నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.